అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. మద్యానికి బానిసైన యువత తప్పటడుగులు వేస్తోంది. నిషా తలకెక్కితే చాలు ఎదురుగా ఎవరున్నా సరే డోంట్ కేర్ అంటున్నారు. ఫుల్లుగా తాగేసి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. అలా తాగుబోతులు చేసిన తప్పును అడ్డుకున్న ఓ మహిళా ఎస్ఐ పైకి దూసుకెళ్లారు కొంతమంది యువకులు. అసభ్యమైన పదజాలంతో తిట్టడమే కాకుండా మహిళను కూడా చూడకుండా ఆమెపై దాడి చేయడం ఇప్పుడు విజయనగరం జిల్లాలో కలకలం రేపుతోంది. వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవం జరిగింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ కార్యక్రమంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో డాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యంగా ప్రవర్తించి నానా హంగామా చేశారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ దేవి ఇదంతా కూడా గమనించి యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరింత రెచ్చిపోయిన యువకులు విధుల్లో ఉన్న మహిళ ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. అత్యంత అసభ్యకరంగా దుర్భాషలాడుతూ ఆమె జుట్టు పట్టుకుని కొట్టారు. గ్రామ పెద్దలు వారించినా సరే ఆ యువకులు వినలేదు. దీంతో ప్రాణభయంతో ఎస్ఐ సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా సరే వెంటాడి మరీ అక్కడ రభస సృష్టించారు ఆ యువకులు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎస్ఐ సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ అప్పలనాయుడు సుమారు 30 మంది పోలీస్ సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకున్నారు. యువకుల దాడిలో గాయపడ్డ మహిళ ఎస్ఐని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. సో నిన్న 10:30కి అలాగా ఒక 3 to 4 మెంబర్స్ వచ్చారు. సో అదేంటంటే గుడివాడ విలేజ్ వేపాడులోని అసాల్ట్ జరిగిందని వచ్చారు. సో అందులో ఒక మైనర్ ఇంజరీస్ జరిగాయి, కానీ సో అసాల్ట్ జరిగిందని వచ్చారు. వాళ్ళకి ఎమ్మెల్సీ రిజిస్టర్ చేసాము. తర్వాత పోలీస్ ఇంటిమేషన్ ఇద్దామని ఇన్ఫామ్ చేసినప్పుడు అది చూసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి ఎబ్స్కౌండ్ అయిపోయారు. అండ్ అరౌండ్ 3 o'clock అలా వల్లంపూడి పిఎస్ ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి ఈ అసాల్ట్ చేసింది ఎస్ఐ గారు అని చెప్పి ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ రిజిస్టర్ చేసుకున్నారు. మైనర్గా చిన్న చిన్న అబ్రేషన్స్ ఉంటే ఇవ్వాల్సిన ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఎమ్మెల్సీ రిజిస్టర్ చేశారు. వాళ్ళకి కూడా మైనర్గా చాలా చిన్న అబ్రేషన్సే ఉన్నాయి. ఎస్ఐపై దాడి చేయడాన్ని పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణించారు. తనపై దాడి చేసిన వారిపై మహిళా ఎస్ఐ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వీడియో తీస్తూ ఉండగా తన సెల్ ఫోన్ కూడా తీసుకుని పారిపోయినట్లు తెలిపారు. దాంతో జాతరలో రికార్డు చేసిన వీడియో క్లిప్పింగ్లను పరిశీలించి 9 మందిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు పికెట్ను ఏర్పాటు చేశారు. తాగిన మత్తులో తప్పు మీద తప్పు చేయడమే కాకుండా అడ్డుకున్న పోలీసులపైనే దాడికి పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాగుబోతులు చేస్తున్న వికృత చేష్టలకు, రచ్చలకు సామాన్య ప్రజలే కాదు, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరువైనట్లు చెప్పుకుంటున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.